కరుణా సంపన్నుడవైన మా పరమందున్న మా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా జీవితములలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందులకు తండ్రి అయిన దేవా, నిన్ను మేము ఘనపరుస్తూ ఉన్నాము. మా అందరి అపరాధములు, పాపములు మీ కుమారుడని యేసుక్రీస్తులో క్షమించినందులకు, ఆయనను మా కొరకై బలిగాను అర్పణగాను అప్పగించినందులకు స్తోత్రాలు. నాయన, ఆయన మా కొరకు చిందించిన రక్తమును బట్టి, అర్పించిన శరీరమును బట్టి పరమందున్న తండ్రి, నిన్ను మేము ఘనపరుస్తున్నాము. రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, శ్రీమంతుడైన తండ్రి, నీ నామమునకు స్తుతి చెల్లిస్తూ ఈ దినమున మీ సహాయాన్ని కోరుతున్నాము. నాయన, ఆయుష్ ఇచ్చినవాడు నీవే, ఆరోగ్యం ఇచ్చినవాడు నీవే, ఈరోజు ఇచ్చిన దేవుడవు నీవే. నాయన, నీ సహాయములోనే మమ్మలను నడిపించండి. ఈ దినమందు ప్రియమైన సహోదరి సహోదరులకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఎప్పటి నుండో ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వారు స్వస్థతపరచబడి ఇంటికి చేరుటకు సహాయం చేయండి. ఐసీయూలో ఉన్నవారు ఆరోగ్యవంతులుగా ఉండుటకు సహాయం చేయండి. కాళ్ళు, చేతులు, నేను ఇంకా ఎముకల విషయాల్లో బలహీనతలు కలిగిన వారు అవి బలపరచబడి ఆరోగ్యవంతులుగా మార్చబడుటకు సహాయం చేయండి. గర్భిణీ స్త్రీలకు కొరకై మీ పాదాల చెంతన ప్రార్థన చేస్తున్నాం. వారు యొక్క గర్భకాలం అంతటిలో బీపీ, షుగర్ లాంటివి బలహీనతలు లేకుండా ఆరోగ్యంగా ఉండుటకు సహాయం చేయండి. వారు మంచిగా డెలివరీ సమయానికి మంచిగా తల్లి బిడ్డలు కూడా క్షేమంగా ఉండేలాగునను మీ కృపను అనుగ్రహించండి. వారి చుట్టూ మీ దూతలు కావలి ఉంచమని ప్రార్థిస్తున్నాం. గుండె సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నారు, సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి. కిడ్నీ ట్రబుల్స్లో ఉన్నవారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం. క్యాన్సర్ సమస్యలతో ఉన్నవారికి స్వస్థత ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం. నాయన, మేము ఇంకా కొత్త రోగాలు మాటలు వింటున్నాము. నాయన ప్రభువా, జ్ఞాపకము చేసుకోండి. మీ కుమారుడైన యేసుక్రీస్తు రాకడకు ముందు తెగుళ్ళు విస్తరించునని చెబుతూ ఉన్నాం. కరోనా అనే తెగులు ఎంతో ప్రళయాన్ని సృష్టించి వెళ్ళి ఉంటుండగా ఇంకాను వైరస్ తెగుళ్ళు ఉంటున్నాయని వింటూ ఉన్నాము. నాయన స్వస్థతపరచండి, బాగు చేయండి. నా తండ్రి, ఈ దినమందునైనా వివాహాలు కొరకై ఎదురు చూస్తున్న ప్రియ బిడ్డల యొక్క వివాహముల కొరకై ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాప్యములో ఉన్న వారిని దర్శించి బలపరచుమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా సహోదరులు వారి యొక్క పెనిమిట్లు ఈ తాగుడికి, జోదానికి, అలవాట్లకి పడి ఉంటుండగా వారిని బట్టి ఇంటిలో ఎంతో వేదన ఉంటుండగా నా తండ్రి, రాత్రి ఉదయకాల సమయమున వారిని దర్శించండి. నాయన, వారిలో మారు మనసు కలగ చేయండి. నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తధారలలో వారిలో మార్పు కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయన, మా దేశమును, మా ప్రజలనందరినీ కాపాడండి. విదేశాల్లో ఉన్న ప్రియులు చుట్టూ మీ దూతల కావలి ఉంచి మంచిగా పనిచేసుకునే కృపను అనుగ్రహించండి. నీ దీవెన ఆశీర్వాదాలు వారిపైన కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఈరోజు వాక్యము వెల్లడపరచండి. మీ వాక్యము ద్వారా మేము అనేక సత్యాలు నేర్చుకున్నట్టుకును, ఆత్మీయంగా బలము పొందుటకును సహాయం చేయండి. స్థానిక సంఘాన్ని, సంఘస్థులను దీవించుమని, మీరే మహిమ పొందుకొనమని క్రీస్తు యేసు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు మనలను ప్రేమించి శుక్రవారపు సమయము 6వ తారీఖు సెప్టెంబర్ నెల మనకిచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని యొక్క వాక్యములో 119వ కీర్తనలో 23వ వచనం, అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకొందురు, నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. 24వ వచనం, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచన కర్తలనై ఉన్నవి. ప్రియులారా, ఈ
119వ కీర్తనలో మెలే అనేటువంటి భాగం ఇది. 17 నుండి 24 వచనాల వరకు ఈ భాగాన్ని మనం చదువుతూ ధ్యానిస్తూ వస్తూ ఉన్నామండి. ఈ భాగం యొక్క ముఖ్య ఉద్దేశం హృదయ నేత్రాలు తెరుచుకొని ఆయన వాక్యాన్ని చూచుట. కాబట్టి ఇందులో మనం చాలా సంగతులు నేర్చుకుంటూ వచ్చినాము. హృదయ నేత్రాలు తెరవబడుట అనే మాట 18వ వచనములో, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువు. ఇది హృదయ నేత్రం. కాబట్టి ఆయన వాక్యమును చూచుటకు ఇది ఆధారమై ఉన్నది. ఇందులో మనము నిన్నటి సమయాన నేర్చుకున్నాం 22వ వచనాన్ని, వాక్యము అనుసరిస్తే నింద వస్తుందని. అవును, క్రైస్తవుడు అయినందున ఎవరును నింద అనుభవించకుండా ఆ పేరును బట్టి దేవునిని మహిమపరచబద్దులమై ఉన్నామని నేను మీకు జ్ఞాపకము చేయటం జరిగిందండి. 23వ వచనాన్ని చదువుకుంటే, అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకొందురు, నీ సేవకుడు నీ కట్టడలు ధ్యానించుచుండును అనే మాట ఇందులో మనం చూస్తున్నాం. మనము ఈ మాటలను కోస్త లోతుగా ఆలోచిస్తే, ఆల్రెడీ దావీదు రాజై ఉంటుండగా కొందరు ఉద్యోగస్తులు, అధికారులు ఉన్నారు. వారు కొంచెంగా దావీదుకి విరోధంగా మరి సభ తీరి మాట్లాడుకున్నట్టు అనుభవాలు ఉన్నాయి కీర్తనలో. అప్పుడు తన సేవకుడు అంటే నీ సేవకుడు అన్నాడు చూడండి, అక్కడ నీ కట్టడల ధ్యానించుచుండును అన్నాడు. అంటే వీళ్ళందరిని వదిలిపెట్టి దావీదు దేవుని యొక్క కట్టడలనే ధ్యానించే అనుభవంలో ఉన్నాడన్న మాటకు అర్థం. మరొక సందర్భాన్ని కూడా మనం ఆలోచన చేయొచ్చు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి విరోధంగా సభ తీర్చినటువంటి పిలాతు, హెరోదులను కూడా మనం జ్ఞాపకం చేసుకొనవచ్చు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రం నిర్దోషుడుగా సిలువలో మరణమును పొందినాడు. అనగా దేవుని యొక్క న్యాయ విధులను, కట్టడలను ఆయన ధ్యానించుచూ వచ్చినాడని అర్థం. అందుకనే సిలువ మీద వేలాడుతూ చివరిగా లేఖనాలన్నీ నెరవేర్చి ఆ అమ్మను కూడా తన సహోదరుడికి, శిష్యుడికి అప్పచెప్పి సమస్తమైంది అన్నారు చూడండి. లేఖనాలన్నీ కూడా నెరవేర్చవలసినవన్నీ సిలువ మీద ఆయన ధ్యానిస్తూ నెరవేర్చాడు. ఎన్నో బాధలు పడ్డారు, ఒళ్ళంతా గాయాలు, దెబ్బలు ఉన్నప్పటికీ దేవుని కుమారుడైన యేసు ప్రభు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినట్లుగా ఇందులో మనం చూస్తున్నాం. అలాగే కుంటు భిక్షకుడిని బాగు చేసిన తర్వాత అక్కడున్నటువంటి అధికారులు అందరూ కలిసి, అక్కడ ఉన్నటువంటి వారందరూ కలిసి మరి ఆ అపోస్తలులకు విరోధంగా విరోధంగా కూడినప్పుడు మరి వీరు కూడా అపోస్తలులు ప్రార్థన చేసినట్లుగా అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 27వ వచనంలో ఈ మాట మనం చూస్తున్నాం. ఏమి జరగవలనని నీ హస్తము నీ సంకల్పమును ముందు నిర్ణయించును, వాటినన్నిటినీ చేయుటకు నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడిని యేసునికి విరోధంగా అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి యేసునికి విరోధంగా నిలబడ్డారు. అయితే రోగులు స్వస్థపరచుటకై అప్పుడే వారు ఆత్మీయంగా బలము పొందిన వారుగా మనం చూస్తున్నాం. కాబట్టి కీర్తనల ద్వారా క్రొత్త నిబంధనలో ఉన్న సత్యాన్ని మనము నెవరేసుకుంటున్నాము, అందులో ఉన్న విశేషాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మీరు ఇంకను లోతుగా ధ్యానించండి. ప్రభువు మీకు తోడై ఉండి మీ ఆత్మలను కాపాడి ఆదరించునుగాక. ఆమెన్.